హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనము గ్రూప్ 2 కేస్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మార్చి 11 ఏపీపీఎస్సి గ్రూప్ 2 కేసు అనేది కోర్టులో హీరింగ్కి రావడం జరిగింది. అలాగే మార్చి 18కి పోస్ట్ పోన్ అయింది. కేసు గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఏపీపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసు అప్డేట్ అన్నమాట. ఇప్పుడు అది మార్చి 11 హీరింగ్కి రావడం జరిగింది. 18న పోస్ట్ పోన్ అయింది. ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే ఈ కేసు ప్రభుత్వ తరపు నుండి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవ్వలేదు. ఇది ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే లాయర్ ఉన్నారో ఏజీ గారు, వారు ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదనలకు హాజరు అవ్వలేదు. అలాగే మన పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి, ఆ పిటిషనర్ తరపున లాయర్ కూడా ఈ కేసుకు సంబంధించి హాజరు అవ్వలేదు. సో అందువలన ఈ కేసు అనేది మార్చి 18కి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ టైం, ఒక 5 to 10 minutes మాత్రమే దీని మీద వాదనలు జరిగాయి. అలాగే దీనికి రిలేటెడ్గా కూడా ఇంకో 2 కేసులు ఉన్నాయి. సో ఈ 3 కేసులను కూడా ఒక దాని కింద టైఅప్ చేసి మనం మార్చి 18న వచ్చేసి హీరింగ్కు వస్తుందని చెప్పేసి మనకు జడ్జి గారు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏదైనా కేసు గురించి మనకి ఏదైనా అప్డేట్ రావాలంటే మార్చి 18 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ తీర్పు చెప్తూ జడ్జి గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది మన ఈ గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్స్ గురించి. ఈ కేసు వాదోపవాదనలు ముగిసి ఏదో ఒకటి తేలే వరకు ఎటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వద్దు, రిజల్ట్స్ను హోల్డ్ చేయండి అని చెప్పేసి మన గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గ్రూప్ 2 మీద ఈరోజు వచ్చిన కేసే కాకుండా ఇంకా 2 కేసులు ఉన్నాయన్నమాట. ఆ 2 కేసులు కూడా ఈ కేసుకు రిలేటెడ్గా ఉంటే ఈ 3 కేసులను మెచ్చేసి ఒకదాని కింద పరిగణించి ఈ 3 కేసులను కూడా ఆ రోజు అనగా మార్చి 18వ తారీఖున హీరింగ్కి వచ్చి దాని మీద డిస్కషన్ జరిగి ఏదో ఒకటి ఫైనల్ ఒపీనియన్ తేలే అవకాశం ఉంది. జస్ట్ హోప్ అంతే. ఓకే, ఇది మన ఈరోజు మనకు కోర్టులో కేసు హీరింగ్కి వచ్చిందో దాని గురించి చిన్న అప్డేట్ అంతే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. అలాగే ఈ గ్రూప్ 2 సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేస్తాం. థ్యాంక్ యూ.